గాయ్స్, కింగ్డమ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇక ట్రైలర్ ఎలా ఉంది అంటే బాగుంది గాయ్స్. మంచి పవర్ ప్యాక్ యాక్షన్ పర్ఫార్మెన్స్ టైప్ లో అయితే ఉందన్నమాట. అసలు నాకు విజయ్ దేవరకొండ గారు ఇన్నేళ్ల కసి మొత్తాన్ని పెట్టేసినట్టు అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ మొత్తాన్ని కూడా ఈ ఒక్క మూవీతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న పర్ఫార్మెన్స్ అయితే కనిపించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ స్టార్టింగ్ లుక్స్ ఏదైతే ఉందో, దాంతో పాటు యాక్షన్ అండ్ ఓవరాల్ గా ఆయన స్టైల్ మొత్తం గ్రేస్ కూడా బాగుంది. చాలా నాచురల్ గా అనిపించింది అనమాట. ఆ ట్రైలర్ మొత్తానికి కూడా ఆ ట్రైబల్ గానీ, అలాగే ఒక స్పై లాగా మారి వెళ్ళటం గానీ, ఓవరాల్ గా బీజిఎంస్ కూడా తక్కువ ఉన్నట్టు అంటున్నారు. చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఓవరాల్ గా మూవీ మొత్తానికి కూడా ఒక మంచి హిట్ వస్తుంది అన్న ఫీలింగ్ లో అయితే అనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటదనేది. ఇక లుక్స్ విషయానికి వచ్చేస్తే ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే చాలా వైడ్ గా ఉన్నాయి అనమాట. అసలు ఒక డిఫరెంట్ గా. దాంతో పాటు ఇక ప్లాట్ కూడా ఏంటంటే, మన విజయ్ దేవరకొండ గారు వచ్చేసి ఒక కానిస్టేబుల్, ఒక స్పైగా ఒక మిషన్ పని మీద అయితే తను ఒక దగ్గరికి ఒక ఐలాండ్ టైప్ లో శ్రీలంకకి అయితే వెళ్లాల్సి వస్తుంది. సో అక్కడ అనుకోకుండా వాళ్ళ బెదర్ ని మీట్ అవ్వటం, అసలు ఏం జరిగిద్ది ఆ ఎమోషన్ తో పాటు ఆ కొద్దిగా వార్ ఎఫెక్ట్స్ టైప్ లో, మొత్తానికి ఒక ట్రైబల్ టైప్ లో కూడా ఒక డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశారు. సో ఆ టైప్ లో ఉంటదా స్టోరీ, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ గా ఉంటది అనేదే మనకు ఒక ట్విస్ట్ అనమాట. సో ఏదనేది మనం జూలై 31 రోజు చూడాలి. ఇక ఓవరాల్ గా అయితే ట్రైలర్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ టైప్ లో అయితే ఉందన్నమాట. చూద్దాం మరి విజయ్ దేవరకొండ గారు ఈసారి హిట్ వస్తాదో రాదో జూలై 31 రోజు తెలుపు.